వరదానము. సహయోగము ద్వారా స్వయాన్ని సహజ యోగిగా తయారు చేసుకునే నిరంతర యోగి భవ. సారాంశము: సంగమయుగంలో తండ్రికి సహయోగిగా అవ్వడము ఇదే సహజ యోగిగా తయారయ్యే విధానము. ఎవరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి యొక్క లేక తమ రాజ్య స్థాపనా కర్తవ్యంలో సహయోగిగా ఉంటాయో వారిని జ్ఞానయుక్త యోగయుక్త ఆత్మలు అని, నిరంతర సత్యమైన సేవాదారులని అంటారు. మనసుతో కాకుంటే తనువుతో, తనువుతో కాకుంటే ధనముతో, ధనముతో కాకుంటే ఎందులో సహయోగిగా అవ్వగలరో అందులో మీరు సహయోగిగా అవ్వండి. ఇది కూడా యోగమే. మీరు తండ్రి వారిగానే ఉన్నారు కనుక తండ్రి మరియు మీరు మూడవ వారు ఎవ్వరూ కూడా ఉండరాదు. దీని ద్వారా మీరు నిరంతర యోగులుగా అయిపోతారు.